ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే। हैदराबाद के पुराने शहर में बल्दिया की एनिदामी कार्रवाई के दौरान मजलिस के एहतजाज पर मरकजी ममलिकती वजीर बंडी संजय ने सख्त रद्द-ए-अमल दिया है। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत मजलिस की ताबेदार हो गई है। उन्होंने इल्ज़ाम लगाया बंडी संजय ने मजलिसी कायदीन और MLC पर बल्दी ओहदेदारों और पुलिस के ओहदेदारों पर हमला करने का इल्ज़ाम लगाया। उन्होंने कहा कि मजलिसी कायदीन पर मामूली मुकदमात दर्ज किए गए हैं। बंडी संजय ने कहा कि पुराने शहर में होने वाली इनेदामी कार्रवाई के बाद दोबारा तामीरात किए जा रहे हैं। बंडी संजय ने कहा कि मजलिस के आगे कांग्रेस हुकूमत बेबस नज़र आती है। बंडी संजय करीमनगर में मीडिया कॉन्फ्रेंस से खिताब कर रहे थे। हैदराबाद न्यूज़ उर्दू। ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు। ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలలో రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు। సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే। ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే। ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం। ఎంఏ పార్టీకి ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు। ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం అధికారం, హోంమంత్రి నువ్వే। పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసో తెలియదు। ఏం చర్యలు ఇక పెడతారు ఇవాళ మర్చిపోయినా కదా, ఏదో సింపుల్ పిండి కేసు పెట్టి అరెస్ట్ చేసినాము బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు। కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసారు। కూల్చేసినాక ఇవాళ ఏమైంది, వాళ్ళ మళ్ళా ఎంఏ పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాజాప్తా ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు। ఎంత చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి।